పాపని ఇంట్లోంచి ఎందుకు పంపించేశాడు? నేను హాస్టల్ నుంచి వచ్చేసరికి బంగారు మామ బయట ఉన్నాడు. అమ్మని అడిగితే చిన్నపిల్లవ నీకెందుకు, నోరు మూసుకోండి అంతే, ఇంకెవరిని అడగలేదు. మరి ఏం జరుగుంటుంది? చిత్రాకి మామకి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. ఎవరిని అడిగితే నాకు తెలుస్తుంది? అమ్మమ్మ, అమ్మ, పిన్ని, శ్రావణి అండ్ చిత్ర అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చిన్నమామ వచ్చేస్తున్నాడని. మరి నన్నెప్పుడు హ్యాపీ చేస్తున్నావు? నువ్వు రెడీ అంటే చెప్పు ఇప్పుడే. ఇదే మంచి టైం, మన పెళ్లి గురించి కూడా మాట్లాడొచ్చుగా. తాతయ్యకి ఈ విషయం తెలిస్తే నాకు చేస్తాడు ఓనీల్ ఫంక్షన్. ఓహో, అయితే మా మీదే అనమాట నీ ప్రతాపం. దమ్ముంటే తాతయ్య దగ్గరికి వెళ్ళి నేనే నీ మనవండని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మొగాడివని. అబ్బచ్చా, ఎలా? నువ్వు ఏమిమ్మంటే అది ఇస్తా. దేవుడా. ఎక్స్క్యూజ్ మీ సార్. నెల రోజుల తర్వాత మళ్ళీ తనను చూశాను. హలో సార్, నా పేరు మాయా. తెలుసు, గుర్తున్నారు. మిమ్మల్ని సారీ అడగాలి. ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను. యాక్చువల్లీ మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని నాకు అప్పుడు తెలీదు. మీరు నన్ను అసహ్యంగా చూసినప్పుడే అనుకున్నాను. మీతో మాట్లాడడం కోసం కాలిపట్టా సెట్ చేసి మీ వెంట పడ్డాను అనుకున్నారు కదా. సో పోలీస్ ఆఫీసర్ కాలిపట్టాలు జడగంటలు అంటూ వెంట పడడం తెలుసుకున్నారు, అవునా? పోలీస్ అంటేనే ప్రత్యేకమైన మర్యాద ఉంది కదా. మంచిదే. సరే అడగండి. ఏంటి? సారీ అడగాలన్నారుగా. ఓ సారీ, ఐఎమ్ రియలీ సారీ సార్. యూ అపాలజీస్ యాక్సెప్టెడ్. ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు అనుకోవడం మంచిది, కానీ అందరిని అపార్థం చేసుకోవద్దు. ఇక్కడేం చేస్తున్నారు? స్పోర్ట్స్ డే. స్టూడెంట్? టీచర్. విజ్ఞాన్ విద్యాలయంలో టీచర్ మాయా. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, 10th and 12th స్టాండర్డ్స్కి. 12th స్టాండర్డ్ మ్యాథ్స్? అది చాలా కష్టమే. ఏం చదువుకున్నారు? ఎంఎస్సీ మ్యాథ్స్, ఐఐటి మద్రాస్. ఓ గుడ్. అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ అమెరికాలో మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కదా. మీరేంటి ఇక్కడ పంతులంలో పాఠాలు చెప్తున్నారు? నాకు పాఠాలు చెప్పడం అంటేనే ఇష్టం సార్. అండ్ వన్ మోర్ థింగ్, I read an article about you in India today. Very impressive, sir. Thank you. And I'm really sorry. No, don't worry about it. Bye. ముద్దొస్తుందా? ముద్దిస్తే బాగుంటుంది. దానికి ఇంకా టైం ఉంది. ఆ టైం మన చేతిలోనే ఉంది. సంతోష్, సిరి ప్లీజ్ ప్లీజ్ సంతోష్ వదులు. ప్లీజ్ సంతోష్ ప్లీజ్ డోంట్ టచ్. సంతోష్ ప్లీజ్. సంతోష్ దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా
నువ్వు నన్ను ఎప్పుడైనా కొట్టావా? మీ అమ్మ నిన్నెందుకు కొడుతుందిరా? కొడితే మీ నాన్నని కొడుతుంది కానీ. మావే ప్లీజ్, ఐమ్ సీరియస్. నువ్వు చెప్పమ్మా. చచ్చా నిన్నెందుకు కొడతానురా? థ్యాంక్స్. ఏమైంది వాళ్ళ వీడికి? నువ్వు ముందు ఆశీర్వదించమ్మా, పెళ్లి కూతురు వెయిటింగ్. హలో డాడ్, హాయ్ మై ఫ్రెండ్, హౌ ఆర్ యు? అవన్నీ తర్వాత. టెల్ మీ, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎప్పుడైనా కొట్టావా? ఏ కమ్ ఆన్, ఆర్ యు క్రేజీ? నిన్ను కొట్టాలని ఎవరికైనా ఎందుకు అనిపిస్తుందిరా బంగారం? ఏ సంతోష్, ఏమైందిరా? థ్యాంక్స్ డాడ్, తర్వాత మాట్లాడతాను. చూడమ్మా, ఒకసారి పెళ్లి కూతురు చేసిన తర్వాత పొలిమేర దాటకూడదు, సరేనా? ఏమిట్రా ఈ కాలంలో కూడాను. కాలం ఏదైనా సాంప్రదాయం సాంప్రదాయమే. నువ్వు అరిసెలు తిను. అమ్మా, రెండంటే రెండు. ఏంటి ఆకలిగా లేదు. ఏంటమ్మా, వంటలు నచ్చలేదా వాడికి? అబ్బబ్బే అదేం లేదన్నయ్య, పొద్దున్నుంచి అదోలా ఉన్నాడు. సంతోష్ సారీ, నేను కావాలని కొట్టలేదు. ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. కావాలంటే ఇప్పుడు ముద్దు పెట్టుకో. ముద్దే కాదు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను బాధ పెట్టినందుకు. కళ్ళు తుడుచుకో. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఏంటో తెలియదు. ఎందుకు? తప్పు నేను కదా చేశాను. సారీ. లేదు లేదు సరే, నేనే తప్పు చేశాను. ఐమ్ సారీ. కాదు కాదు, నేనే అలా చేయకుండా ఉండాల్సింది. సిరి, నేనే కాస్త ఓవర్ అయ్యాను. నువ్వు ఓవరేంటి? ఇష్టమైన అమ్మాయితో క్లోజ్ గా ఉంటే తప్ప? కాదు సిరి, నాకు అసలు మంచి చెడ్డ తెలియదు. ఐమ్ అన్ ఇడియట్. ఐ డోంట్. నీకెలా తెలుస్తుంది? నువ్వు ఇక్కడ ఏమైనా పెరిగావా? చెప్పాను కదా నాదే తప్పని. సంతోష్, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు కూడా. ఏయ్, నాకు మీ సంగతి తెలియదు అనుకుంటున్నారా? లలి ప్లీజ్. నేనంతా చూస్తూనే ఉన్నాను లేవే. నా పెళ్లికొచ్చి మీరిద్దరు పెళ్లికి రెడీ అయిపోతారా? వదిలే లలి. నా పెళ్లి కాని మీ పెళ్లి చేస్తా. ఏయ్, What a beautiful flower. A rose is a rose is a rose. నిన్ను ఓహో ఓ అబ్బాయి, నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. ఎందరిలో సారీ, ఇట్స్ ఓకే. వెతికే పనిలో నువ్వు టికెట్స్ ఇచ్చాడంటే డెఫినెట్ గా వీడు కూడా వచ్చి ఉంటాడు. ఎక్కడున్నాడు? నీకు సినిమా చూపిస్తాను రా. ప్లాన్ 1. బావా ఎంత బాగుంది కదా. అవునవును. ప్లాన్ 2. ప్రియా, బాగుందే. బాగా క్లోజ్ గా ఉన్నావు. చాలా ఓవర్ చేసావు కూడా. అది చూసిన ఏ ఎదవకన్నా ఏమనిపిస్తుందో తెలుసా? కోపం వస్తుంది. జెలసీతో కడుపు మండిపోద్ది. మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందేమో అని అనుమానం మొదలవుద్ది. కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవి నాలో కలగలేదే. మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఈ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి అనిపించింది. అయితే నాకు నువ్వు ఎవరితో కనిపించినా డౌట్ రాదనమాట. నీ మీద నాకు ఇంత నమ్మకం ఏంటే? ఒక అమ్మాయి మీద ఇంత పాజిటివ్ గా ఉండేది ప్రపంచంలో ప్రేమించినోడు ఒక్కడు మాత్రమే. కొంపతీసి నేను లవ్ చేస్తున్నానంటావా? ఎందుకు అనుకోవాలి? ఆల్టర్నేటివ్ లేదా?
నీ ఫ్రెండ్ చెల్లెలు థియేటర్లో నాలాగే కనిపించింది అనుకో నువ్వేమనుకుంటావు? ఫ్రెండ్ చెల్లెల మీద డౌట్ రాదు. ఇలాగే పాజిటివ్ గా ఫీల్ అవుతా. మరి లవ్ అని ఎందుకు అనుకోవాలి? అంటే షో స్టార్ట్ అయింది, బాయ్. ఏ ఇలా వచ్చావా? Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది? బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయ్.